వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. రేపటి నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం అంటేనే లేడీస్కి చాలా ఇష్టం అండి. నాకైతే చాలా ఇష్టం. పూజలు, వ్రతాలు, పేరంటాళ్ళు, తాంబూలాలు, ప్రసాదాలు చాలా హడావిడిగా ఉంటుంది ఈ నెల మొత్తం. మనకి రేపు ఫస్ట్ శుక్రవారం వస్తుందండి. అందుకే ఎంతో తేలికైన అటుకుల ప్రసాదం చూపిస్తాను, రండి. మనం అటుకులతో స్వీట్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి తగినంత నెయ్యి వేసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను మాత్రం కాజు బాదాం మాత్రం వేసుకుంటున్నాను. నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతం. ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకుని తీసాక చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ ఇలా వేపి మనం నెయ్యితోటి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మూకుల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం ఒక కప్పు అటుకులకి ఒక కప్పు తురిమిన బెల్లం సరిపోతుందండి. అటుకులు ఉప్మాగండి గట్టిగా ఉంటాయి కదా, అవి చుడువ అటుకులు పనికిరావు. మళ్ళీ ఇలా మొత్తం ఇచ్చేసి బెల్లం కరిగించుకోవాలండి. నేను బెల్లం కరిగాక చూపిస్తాను మీకు. చూడండి, బెల్లం ఇలా కరగాలి. ఇదేం తీగ పాకం కానీ మామూలు ఏ పాకం కానీ రావాల్సిన అవసరం లేదు. ఏమైనా నలకలు ఉంటే వడగట్టుకోవాలి. నాకు నలకలు ఏం రాలేదండి. ఇలా బెల్లం కరుగుతుంది. కరెక్ట్గానే మనం ఒక 2 ఇలాచి దంచుకొని వేసుకోవాలి. అలాగే మనం అటుకులు వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం పాకం అంతా అటుకులకు పట్టేటట్టు చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. చూడండి, మనకి ఇలా అటుకులకి పాకం మొత్తం పట్టేస్తుందండి. అంతే, ఒక 2 మినిట్స్. మొత్తం కలిపి 5 మినిట్స్ కూడా అవ్వదండి. ఈ ప్రసాదంకి మీకు శ్రావణ మాసం కోసం ఎంతో ఈజీ అయినా చూపించాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. శ్రావణ మాసంలో మీరు ఇలాంటి ఇంకా చిన్న చిన్న ఈజీ అయినవి ప్రసాదాలు చూపిస్తామండి. మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.